జై మూలవాసి, జై జేఎంఎస్, జై జంబూద్వీప మూలవాసి సమాజ్ ఆవిర్భావ సదస్సు ఫౌండర్ మెంబర్స్తో మాట్లాడుతున్నది భీమా నిశాంత్. జంబూద్వీప మూలవాసి సమాజ్ స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శత సహస్ర మేధోవర్గ సమితి సభ్యుడు, ప్రధాన విధాన క్రియాశీలక కార్యకర్తను మాట్లాడుతున్నాను. ఈరోజు 11 జూన్ 2023 ఫౌండర్ మెంబర్స్ యొక్క గత దశాబ్ద కాలంగా జేఎంఎస్ గురించి సేవలు అందిస్తున్నటువంటి బిడారు సామాజిక వర్గము, జేఎంఎస్ సామాజిక వర్గము, అనేక సంఘాల పరిణితి చెందినటువంటి వివిధ రకాల ప్రయోజనకర్తలైనటువంటి సేవా తత్పరత కలిగినటువంటి కార్యకర్తల యొక్క ఫౌండర్ మెంబర్స్గా ఈరోజు జంబూద్వీప మూలవాసి సమాజ్ జేఎంఎస్ ఆవిర్భావ ఆంతరంగిక సదస్సు. ఇది ప్రజా సదస్సు కాదు, ఆంతరంగిక ఫౌండర్ మెంబర్స్ యొక్క సదస్సు. రోజున గౌరవనీయులు మన సిద్ధాంతకర్త జంబూద్వీప మూలవాసి బత్తుల సిద్ధేశ్వరన్న గారు ఆవిర్భావ సభకు ఆలస్యం లేకుండా శ్రీకారం చుట్టాలని తెలియజేసినటువంటి శతసహస్ర మేధవర్గం నుంచి ఇచ్చినటువంటి సందేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అర్థంతరంగా సభ ప్రారంభించాం. దీని తర్వాత అనేక కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయి. మరి దేశవ్యాప్తంగా జంబూద్వీప మూలవాసి సమాజ్ యొక్క వ్యవస్థల నిర్మాణం రివర్స్ ఆస్మాసిస్ పద్ధతిలో గ్రామాలలో గ్రామ సమితుల నిర్మాణము, గ్రామ కార్యాలయాల నిర్వహణ, గ్రామ కార్యాలయాలలో గ్రామ ప్రతినిధుల యొక్క జ్ఞానవంతమైన ప్రతిష్టతో మరి 24 క్రాఫ్ట్ మినిస్ట్రీ కోఆర్డినేటర్స్తో 6+24 30 మంది కార్యకర్తలతో, మరి మహిళల గలపుటి 36 మంది కార్యకర్తలతో ఒక గ్రామ సమితి నిర్మాణము, దాని యొక్క భవిష్యత్ కార్యాచరణని ప్రారంభించడానికి మరి దశాబ్ద కాలంగా కార్యాచరణలో ఉన్న 2 రాష్ట్రాలలో సౌత్ ఇండియాలో ప్రచారం చేస్తున్నటువంటి జేఎంఎస్, ఈ జేఎంఎస్ మేధోవర్గము అనేక రాష్ట్రాల నుంచి, దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి సమీకరించినటువంటి స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శత సహస్ర మేధోవర్గ సమితి, వందల కొద్ది వేలాదిగా ఉన్నటువంటి ఈ మేధావుల యొక్క మేధస్సును సంకలనం చేసినటువంటి నిర్దేశకత్వంతో నిర్ధారించినటువంటి ఈ యొక్క జేఎంఎస్ జంబూద్వీప మూలవాసి సమాజ్ యొక్క నిర్మాణ క్రమ జంబూద్వీప ప్రయాణం కొనసాగింపు, గ్రామ సమితుల, మండల సమితుల నిర్వహణ శాశ్వత ప్రతిపాదికన నిర్వహించటానికి ఈనాడు ఆవిర్భావ సదస్సులో స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శతసహస్ర మేధోవర్గ సమితి సభ్యుడిగా, ఒక ప్రధాన విధాన క్రియాశీలక కార్యకర్తగా మీ అందరికీ కూడా ఈ సందేశాన్ని ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. దీని వెనక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో ఆఫ్ ద ఇంటెలిజెన్సీ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ యాన్షియంట్ హిస్టరీ, ఇండియన్ పొలిటికల్ హిస్టరీని రీసెర్చ్ చేసినటువంటి 25 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి శతసహస్ర మేధవర్గం ఇమిడి ఉన్నటువంటి ఈ జంబూద్వీపంలో 25 సంవత్సరాల డాక్యుమెంట్ కలిగినటువంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డాక్యుమెంట్ కలిగినటువంటి ఒక పరిశోధన. విత్ ది డాక్యుమెంట్ జేఎంఎస్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ది రైట్ స్టోరీ. దెర్ ఇస్ ఏ క్రానికల్ ఆర్డర్, జియోగ్రఫికల్ క్రానికల్ ఆర్డర్తో 6000 సంవత్సరాల యొక్క డేట్ అండ్ డేట్స్ సందర్భోచితమైనటువంటి ఈ 6000-5000 సంవత్సరాల ప్రయాణంలో జరిగినటువంటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ నిర్మాణక్రమం, ఏ పరిణామక్రమ మార్పులు ఈ జంబూద్వీపంలో జరిగినాయి, జంబూద్వీపం యొక్క అస్తిత్వాన్ని ప్రతిష్ఠ చేయడానికి జంబూద్వీప మూలవాసి సమాజ్ స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శతసహస్ర మేధోవర్గం, వందలాది వేలాది మంది మేధోవర్గం గత 25 సంవత్సరాల రీసెర్చ్ని గత 2012లో ప్రారంభమైనటువంటి ఈ యొక్క మేధో సదస్సు 2023 వరకు కొనసాగుతూ అనేక పరిణామ క్రమ మార్పులతో, అనేక మంది మేధావుల చేర్పులతో కొనసాగి
కొనసాగిన ఈ అద్భుత పరిణామ క్రియ ఈ రోజున ప్రజల ముందుకు వెళ్ళడానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 1250 గ్రామ సమితి మండల సమితుల నిర్మాణము, 25,000 గ్రామ సమితుల నిర్మాణానికి శ్రీకార దినంగా, ఆవిర్భావోత్సవంగా, పునాది రాళ్ల కార్యక్రమంగా ఈ రోజున మీ అందరి ముందుకు రావడం జరిగింది. నేను నా హృదయపూర్వకంగా గత దశాబ్ద కాలంగా చేస్తున్న క్రియాశీల తత్వానికి రూపకల్పన, అస్తిత్వ నిర్మాణాన్ని చేసినటువంటి నా రక్త సంబంధీకులైనటువంటి జంబూద్వీప మూలవాసి భూమిపుత్ర శతసహస్ర మేధవర్గానికి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ వారికి జై భీములు చెప్తున్నాను. ఈ దేశ మూలవాసుల యొక్క నినాదం బహుజన జై భీమ్ తర్వాత, బహుజన నినాదం తర్వాత బహుజన విధానాన్ని దాటి జంబూద్వీప మూలవాసి అస్తిత్వాన్ని ప్రకటించడం కోసం మేధవర్గం నిర్ణయించిందే జై మూలవాసి, జై మూలవాసి అంటూ ఈ దేశాన్ని కదిలించి 25,000 గ్రామాలకు సౌత్ ఇండియాలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో 24,000 గ్రామ సమితులు కార్యాలయాల నిర్మాణం చేసి రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో చెట్టు వేర్ల నుంచి నీరుని తీసుకుని, గాలిని తీసుకుని దాన్ని కాండం, ఘనమైన కాండం ద్వారా శిఖరాలకు పంపించే ఒక రివర్స్ ఆస్మోసిస్ ఫార్మేట్ లో నిర్మితమవుతున్నటువంటి ఈ జేఎంఎస్ దేశ భవిష్యత్తును మారుస్తుందని చెప్పి ఒక క్రియాశీల కార్యకర్తగా ఈ దేశ సమాజానికి, కార్యకర్తలకి వివిధ అనేక సంఘాలు, అనేక భావజాల సంఘాలు, అనేక రాజకీయ సంఘాలు, అనేక మేధ సంఘాలు విచ్ఛిన్నకర శక్తులుగా విడిపోయినటువంటి మేధవర్గం అంతా కూడా జేఎంఎస్ ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ గా తీసుకుని అందరూ సమీకరణ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఆ సందర్భానికి మూల ప్రధాన కథా వస్తువు జంబూద్వీప మూలవాసి సిద్ధాంతకర్తలు ఒక సమూహంగా ఏర్పడి, ఒక బిడారుగా ఏర్పడి దిశానిర్దేశాలు చేస్తున్నారు. కాబట్టి ఆ విదేశీ ఆర్యవర్తన బిచ్చగాళ్ళు ఈ దేశాన్ని 1000 సంవత్సరాలుగా పాలిస్తూ ఆనాడు అశోకుడి ముదుమనుడు పురాతన మరణం తర్వాత ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో మనుస్మృతిని ప్రదర్శించిన ఆ పుష్యమిత్ర సింగ బ్రాహ్మణుడు చేసిన కుట్ర భావజాలాన్ని బద్దలు కొట్టడానికి 1000 సంవత్సరాల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని ఆశ్రయింపజేసి దేశంలో 6 లక్షల మందిని బౌద్ధులుగా మార్చిన చరిత్ర ది గ్రేట్ బోధిసత్వ ఆధునిక గౌతమ బుద్ధుడు బాబాసాహెబ్ గారు ఇచ్చిన పవర్ఫుల్ స్టోక్ బుల్లెట్ పాయింట్ 6 లక్షల మందిని బౌద్ధులకు మార్చారు. మళ్ళీ ఆర్య బ్రాహ్మణ భావజాలం విరితలెత్తి కాంగ్రెస్, బీజేపీలుగా 2 పార్టీలుగా మారిపోయి బొమ్మ బొరుసా గేమ్ను 75 సంవత్సరాలు చాడిస్తూ మళ్ళీ చాతుర్వర్ణ వ్యవస్థలో జంబూద్వీప మూలవాసులకి 97% ఉన్నటువంటి ఈ జంబూద్వీప మూలవాసి భూమిపుత్ర బిడ్డలకి 4వ స్థానం ఇచ్చి సూత్ర అన్నారు, దాస అన్నారు, లేదా ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నారు, హక్కులు అన్నారు, పోరాటం అన్నారు. ఈ జంబూద్వీప మూలవాసి సమాజ నిర్మాణ క్రమంలో హక్కుల పోరాటం లేదు, చీలికల పోరాటం లేదు, రాజకీయవాదం లేదు. నిర్మాణంతో జంబూద్వీపాన్ని నిర్మిస్తున్నాం. జంబూద్వీప నిర్మాతలు మేమే, జంబూద్వీప మేధావులు మేమే, జంబూద్వీప కార్యకర్తలు మేమే, జంబూద్వీప ఆర్థిక వ్యవస్థ యొక్క నిర్దేశకులు మేమే. అలాగే జంబూద్వీప రాజకీయ నిర్మాణం కూడా ఈ జేఎంఎస్ మాత్రమే చేయగలుగుతుంది. ఒకటే దేశం, ఒకటే జాతి, ఒకటే ప్రభుత్వం, అదే జంబూద్వీప మూలవాసి సమాజ్ ద్వారా నిర్మితమవుతున్నటువంటి, జంబూద్వీప ప్రయాణం ద్వారా నిర్మితమవుతున్నటువంటి గ్రామ సమితుల, మండల సమితుల నిర్మాణమే మన తొలి విజయం. ఇక పోరాటాలు లేవు, చర్చలు లేవు, డిస్కషన్స్ లేవు, విదేశీ బిచ్చగాళ్ళని వాళ్ళని ప్రస్తుతించాల్సిన అవసరం కూడా మనకి లేదు. జంబూద్వీప మూలవాసుల మేధో వర్గ సమితిని బలపరుచుకుని, కార్యకర్తల వర్గ సమితి బలపరుచుకుని గ్రామంలో మన పరిపాలన సుశక్తిగా నిర్మించుకుంటాం. గ్రామంలో ఆర్థిక నిధులు సంపాదించుకుంటాం. గ్రామ ఆర్థిక అస్తిత్వాన్ని నిలబెడతాం. గ్రామ పాలనా విధానాన్ని, స్వయం పరిపాలనా విధానాన్ని, గ్రామ స్వరాజ్య విధానాన్ని ప్రాప్తింపజేస్తున్నాం. దానికి సహకరిస్తున్న 25 ఏళ్లుగా సాధిస్తున్న చారిత్రక పుటలను బయటికి తీసి కార్యోన్ముఖులు చేస్తున్న, కార్యకర్తలు తయారు చేస్తున్న మన జంబూద్వీప మూలవాసి సమాజ్ యొక్క స్వదేశీ మూలవాసి భూమిపుత్ర శతసహస్ర మేధవర్గ సమితికి శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ ఒక ప్రధాన విధాన క్రియాశీల కార్యకర్తగా ఊపిరున్నంత వరకు జంబూద్వీప నిర్మాణానికి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అనేక వందల వేలాది మందిని క్రియాశీల ప్రధాన విధాన క్రియాశీల కార్యకర్తలుగా మార్చి గ్రామ స్వరాజ్య అస్తిత్వాన్ని నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అందరికీ కూడా ఇప్పటి వరకు సహకరించిన 25 ఏళ్లుగా సహకరించిన మేధవర్గానికి
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ అనాలిసిస్ చేసిన పెద్దలందరికీ కూడా ఈ దేశవ్యాప్తంగా ఉన్న మేధావులందరికీ నమస్కరిస్తూ, అలాగే క్రియాశీల తత్వంతో రాజకీయ పరిశీలన చేస్తూ అనేక కార్యోన్ముఖ విభాగాలుగా పనిచేస్తున్నటువంటి రాజకీయ విశ్లేషణ వ్యవస్థ కార్యకర్తలందరికీ కూడా నమస్కరిస్తూ, అట్లాగే జంబుద్వీప మూలవాసి సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నాం. జై బిడార్ అంటూ శతసహస్ర మేధవర్గ సమితి నిర్వర్తిస్తున్నటువంటి భవిష్యత్ కార్యక్రమాలకి ఆనందప్రదంగా సేవలందిస్తానని ఒక కార్యకర్తగా మాట ఇస్తూ ఈ జంబుద్వీప ప్రయాణం నిర్విరామంగా కొనసాగాలి. ఈ యొక్క మేధవర్గ సమితి వందలాది వేలాది మంది కార్యకర్తలకి జ్ఞానాన్ని ఇచ్చి స్వయం పరిపాలక శక్తిగా ఈ గ్రామ సముద్రాల నిర్మాణ ప్రక్రియని విజయం సాధించే విధంగా అందరూ సహకరించాలని శిరసా వహించి కార్యకర్తలకు, గ్రామ ప్రతినిధులకు, మేధావులకు, రాజకీయ మేధావులకు, యోధులకు, ఆధునిక యుగంలో పిహెచ్డీ చేసి విదేశాలకు పారిపోతున్న పిరికి బంధులైనటువంటి భారతీయులను చెప్పబడుతున్నటువంటి ఆ పిరికి బంధాలకి ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీరు జంబుద్వీప మూలవాసులు విదేశాలకు వెళ్ళి మీ విజ్ఞానాన్ని ఇచ్చి అక్కడ దాస్యరికం చేయడం కాదు, సర్వష్ట సకలాష్ట త్రిచరణ పంచశీల అష్టాంగ నవరంగ నిధులు కలిగిన ఈ దేశాన్ని గ్రామ స్థాయి నుంచి రివర్స్ ఆస్మోసిస్ లో అభివృద్ధి చేసుకుంటే ఈ దేశం